హాయ్ టు ఎవ్రీవన్. మనకు సెలబ్రేట్ సక్సెస్ వీక్ అనేది జరుగుతుంది. క్యాపిటల్ వై 217 కోడ్ ఇస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అడ్డా 2%. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు 25th ఆగస్ట్ రోజు స్టార్ట్ అవుతుంది. దీని కొరకు అడ్డా 247.comకి వెళ్ళి ఓకేనా, వెళ్ళిన తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత డిస్క్రిప్షన్ చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఓకేనా, అది క్యాపిటల్ వై 217 కోడ్ కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ ఇస్తే మీకు 1999 ₹1000 రావడం జరుగుతుంది క్యాపిటల్ వై 217 కోడ్ ఉపయోగిస్తే. అండ్ బాహుబలి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ దీనికి కూడా జాయిన్ కావడానికి. దీనికి కూడా క్యాపిటల్ వై 217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ రూపంలో 1099 రావడం జరుగుతుంది. అడ్డా 2% యాప్లో బుక్ చేస్తే ఇంకా అడిషనల్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. మిషన్ ఏపీ గ్రామ సచివాలయం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈరోజు సెకండ్ అంటే ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఆగస్టు 20 రోజు స్టార్ట్ అయింది. అడ్డా 247.comకి వెళ్ళి ఏపీ మిషన్ గ్రామ సచివాలయం అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ మొత్తం వస్తుంటుంది. మీరు ఆ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ వై 217 కోడ్ ఉపయోగిస్తే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. లక్ష్యం కోసం అల్పెరగా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైన విజయం సాధ్యమవుతుంది 100%. ఓకేనా, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందటికి వెళ్తుంటే దానికి అనుగుణంగా ఆ లక్ష్యానికి అనుగుణంగా శ్రమిస్తుంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా, ఇప్పుడే కాకపోయినా ఓకేనా, ప్రజెంట్ కాకపోయినా ఫ్యూచర్లో మనకు విజయం అనేది రావడం ఖచ్చితంగా వస్తుంది. ఇది మన గ్రేట్ ఫిలాసఫర్ స్వామి వివేకానంద గారు చెప్పిన కొటేషన్. మధ్యప్రదేశ్ రైల్వే స్టేషన్స్ సారీ ఇంకోటి చూడండి, మాండుదీప్. ఇది మాండుదీప్ అనేది ఒక రైల్వే స్టేషన్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ టు బి రీనేమ్డ్ బెనారస్. ఓకేనా, బెనారస్గా దీనికి చేంజ్ చేయడం జరిగింది. రీసెంట్గా దీనికి ఉత్తర్వులు ఇచ్చినట్టే మినిస్టర్ ఆఫ్ ది హోమ్ అఫైర్స్. ఉత్తరప్రదేశ్లోని మండ్దీవ్ రైల్వే స్టేషన్ పేరును బెనారస్గా మార్చడానికి హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మాండ్దీవ్ దాని పేరు దేనికి చేంజ్ చేసిందంటే బెనారస్గా చేంజ్ అనేది. బెనారస్ మీకు తెలిసే, బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఇది వారణాసిలో ఉంటుంది. ఓకేనా, వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్యు అంటుంటారు. దీని యొక్క ఫౌండర్ మదన్ మోహన్ మాలవ్య ఆయన కాంగ్రెస్ వ్యక్తి. యాక్చువల్గా ఆయనకు అవార్డు కూడా రావడం జరిగింది, భారతరత్న. ఓకేనా, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మదన్ మోహన్ మాలవ్య ఇద్దరికి కలిపి 2015లో భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈ రీసెంట్గా కొన్ని చేంజ్ అనేవి చేయడం జరిగింది. ఒక రైల్వే స్టేషన్ జంక్షన్ అలహాబాద్ రైల్వే జంక్షన్. దీని పేరు ఏం చేంజ్ చేసిందంటే ప్రయాగ్రాజ్ జంక్షన్గా చేంజ్ చేయడం జరిగింది అలహాబాద్ రైల్వే జంక్షన్ పేరు. అండ్ అలహాబాద్ సిటీని కూడా ఏం చేంజ్ చేసిందంటే ప్రయాగ్రాజ్ సిటీగా చేంజ్ చేయడం జరిగింది నేమ్. అలహాబాద్ రైల్వే జంక్షన్ అయితే ప్రయాగ్రాజ్ జంక్షన్స్, అండ్ అలహాబాద్ సిటీని అయితే దేనికి చేంజ్ చేసిందంటే ప్రయాగ్రాజ్ సిటీగా. అండ్ ఇంకొకటి ప్రయాగ్ ఘాట్ ఉంటుంది. ప్రయాగ్ ఘాట్ని ఏంటంటే ప్రయాగ్ సంగమంగా చేంజ్ చేయడం జరిగింది. ప్రయాగ్ ఘాట్గా దాన్ని ఏం చేంజ్ చేసిందంటే ప్రయాగ్ సంగంగా చేంజ్ చేయడం జరిగింది. ప్రయాగ్ ఘాట్ని ప్రయాగ్ సంగంగా చేంజ్ చేసిండు. గుర్తుపెట్టుకోండి, మాండుదీప్ రైల్వే స్టేషన్ నేమ్ చేంజ్ చేసిందంటే బెనారస్, అండ్ అలహాబాద్ సిటీవి ప్రయాగ్రాజ్ సిటీ, అలహాబాద్ రైల్వే జంక్షన్ని ప్రయాగ్రాజ్ రైల్వే జంక్షన్, ప్రయాగ్ ఘాట్ని ప్రయాగ్ సంగంగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఇలాంటివి అడుగుతుంటారు. దీన్ని చేంజ్ చేయడానికి ఖచ్చితంగా ఎవరి అవసరం ఉంటుందంటే మినిస్టర్ ఆఫ్ ది హోమ్ అఫైర్ యొక్క అనుమతి తప్పనిసరి. దాని ప్రకారమే చేంజెస్ చేస్తుంటారు. విచ్ డే ఈస్ బీయింగ్ టు సెలబ్రేటెడ్ ద యునైటెడ్ నేషన్స్ యాజ్ ద ఇంటర్నేషనల్ యూత్ డే ఎవ్రీ ఇయర్. ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు? ఆగస్టు 12th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మనము యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ వరల్డ్ ఎలిఫెంట్ డే కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ ఎలిఫెంట్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ విక్రమ్ సారాభాయ్, ఓకేనా, ఫాదర్ ఆఫ్ ది స్పేస్ ఉన్నాడు కదా విక్రమ్ సారాభాయ్ బర్త్డే కూడా ఆగస్టు 12th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఇది యాజ్ పర్ ద యునెస్కో ప్రకారం ఇంటర్నేషనల్ యూత్ డే 12th ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం. ద ఫాదర్ ఆఫ్ ది స్పేస్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్ బర్త్డే కూడా మనం 12th ఆగస్ట్ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ నేషనల్ యూత్ డే అయితే జనవరి 12th. మీకు తెలిసిందే జనవరి 12th ఎవరి బర్త్డే అంటే స్వామి వివేకానంద బర్త్డే.
ఇది ఆగస్ట్ 12 ఏంటంటే రాజీవ్ గాంధీ బర్త్డే. ఆగస్టు 12 ఏంటంటే రాజీవ్ గాంధీ బర్త్డే. దీన్ని రాజీవ్ గాంధీ సద్భావన దివస్, సద్భావన దివస్గా సద్భావన దివస్, రాజీవ్ గాంధీ సద్భావన దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. రాజీవ్ గాంధీ బర్త్డేని రాజీవ్ గాంధీ సద్భావన దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆగస్టు 19 అయితే మీకు తెలిసే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, రైట్. అండ్ 13th ఆగస్ట్ దేని సెలబ్రేట్ చేసుకుంటాం? లెఫ్ట్ హ్యాండెడ్ డే, వరల్డ్ ఆర్గాన్ డోనార్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఓకేనా. 13th ఆగస్ట్ లెఫ్ట్ హ్యాండెడ్ డే అండ్ వరల్డ్ ఆర్గాన్ డోనార్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం 13th ఆగస్ట్. India UAE hold the 13th sessions of the India UAE Committee Commission meeting on trade, economic and technical cooperation. రీసెంట్గా ఇండియా అండ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య మనకు 13th సెషన్ అనేది జరిగింది. దాంట్లో మనకు ఏమేమి అగ్రిమెంట్ జరిగిన జాయింట్ కమిషన్ మీటింగ్ అని దేనిపైన డిస్కస్ చేయడం జరిగింది అంటే బేస్డ్ ఆన్ ద ట్రేడింగ్ అండ్ ఎకనామిక్స్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్స్, ఓకేనా. ట్రేడింగ్ ఎకనామిక్ కోఆపరేషన్స్ లైక్ ఆయిల్ని మనకు సప్లై చేయడం కానీ, ఓకేనా, డిఫరెంట్ పైన డిస్కషన్ అనేది జరిగింది. ఈ 13th సెషన్ ఎన్నోదని అడుగుతుంటాడు. ఇండియా యుఏ మధ్యన ఎన్నో సెషన్స్ రీసెంట్గా కండక్ట్ చేయబడ్డది అంటే 13th సెషన్ అని చెప్పాలి. దేనిపైన డిస్కషన్ జరిగిందంటే మెయిన్గా ట్రేడింగ్ అండ్ ఎకనామిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీని యొక్క క్యాపిటల్ మీకు తెలిసిందే అబుదాబి. దీని యొక్క కరెన్సీ అయితే ధరం అంటుంటారు, DIRHAM, ధరం, ద కరెన్సీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని యొక్క ప్రెసిడెంట్ ఖలీఫా బిన్ అల్ నయన్, ఖలీఫా బిన్ అల్ నయన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఏఈ. అండ్ ప్రైమ్ మినిస్టర్ అయితే మొహమ్మద్ బిన్ రషీద్ అల్ అనేది ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుఏఈ. ఇండియా ర్యాంక్డ్ ద ఫస్ట్ నంబర్ ఇన్ ద ఆర్గానిక్ ఫార్మర్. ఆర్గానిక్ ఫార్మర్స్ అంటే ఎక్కువ ప్రపంచంలో ఆర్గానిక్ ఫామ్ చేసే దాంట్లో ఫార్మర్స్కి నెంబర్ 1 రావడం జరిగింది ఇండియాలో. ఒకవేళ విస్తీర్ణం పరంగా, ఓకేనా, ఏరియా పరంగా ఆర్గానిక్ ఫామ్ చేయడంలో 9th పొజిషన్లో వచ్చింది, ఓకేనా. మనం ఓవరాల్గా ఎంత విస్తీర్ణంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంలో ఇండియా అనేది 9th పొజిషన్ ఉంది ఏరియా ప్రకారం చూసుకుంటే. ఓవరాల్గా ఎక్కువ మంది ఆర్గానిక్ ఫామ్ చేయడం ఎక్కువ మంది ఆర్గానిక్ ఫామ్ చేస్తున్న రైతుల పరంగా చూస్తుంటే ఇండియా అనేది ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది. ఆర్గానిక్ ఫామ్ అంటే వితౌట్ కెమికల్ లేకుండా, ఓకేనా, పురాతన పద్ధతులను పాటిస్తూ వ్యవసాయం చేయడం, ఓకేనా, వితౌట్ యూజింగ్ ద ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్, ఓకేనా, పండించేటప్పుడు కెమికల్స్ ఉపయోగించకుండా చేస్తే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటుంటారు. మాకు తెలిసిందే వరల్డ్లోనే ఫస్ట్ ఏంటంటే సిక్కిం ఈజ్ ద ఫస్ట్ స్టేట్, ఓకేనా, ఫుల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్, ఓకేనా. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ చేసేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే స్టేట్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఫస్ట్ స్టేట్ వరల్డ్ వైడ్ ఏంటంటే సిక్కిం వచ్చింది, ఓకేనా. రీసెంట్గా దీనికి అవార్డు కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే సిక్కిం. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది వితౌట్ యూజింగ్ ద కెమికల్ ఫార్మింగ్ కాకుండా అన్నట్టు, ఓకేనా. అండ్ ఇప్పుడు కూడా దీంతో పాటు త్రిపుర ఉత్తరాఖండ్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది కూడా త్రిపుర ఉత్తరాఖండ్ కూడా నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ మేబీ కావడానికి ఛాన్స్ ఉంది. సిక్కిం ఈజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్గా దేని కింద జరుగుతుందంటే 2015 మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ ప్రకారం ఇది దేనికి ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ కొరకు, ఓకేనా. పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంపార్టెన్స్ ఇవ్వడానికి విత్ నాట్ కెమికల్ ఫార్మింగ్. దాని ప్రకారమే సిక్కిం అనేది ఆర్గానిక్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది సిక్కిం. రీసెంట్గా ఎక్కువ మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే స్టేట్ ఏంటంటే ఫార్మర్స్ ఎవరంటే ఇండియా. నేమ్ ఆఫ్ ది పర్సన్స్ హూ హ్యాస్ బిన్ appointed as the executive chairman of the Capital India Finance executive chairman మీకు తెలిసిందే హర్ష కుమార్ బన్వాలా, ద ప్రీవియస్ నాబార్డ్ చైర్మన్, రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. అజయ్ త్యాగి మీకు తెలిసిందే సెబీ యొక్క చైర్మన్, రీసెంట్గా ఈయనక పదవీ కాలం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గోవిందరాజ్ చింతల రీసెంట్లీ అపాయింటెడ్ నాబార్డ్ చైర్మన్. ఇంతకుముందు ఎవరుండే హర్ష కుమార్ బనాలా, ఇప్పుడు ప్రజెంట్ గోవిందరాజు చింతల. సుభాష్ చంద్ర కుంతి తెలిసిండే ఐఆర్డిఏ యొక్క
చైర్మన్ మహమ్మద్ ముస్తఫా. దేనికంటే సిడ్బి యొక్క చైర్మన్. నాబార్డ్, సెబీ. ఇవి సెబీ అనేది ముంబైలో ఉంటుంది. నాబార్డ్ కూడా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ముంబైలో ఉంటుంది. ఐఆర్డిఏ ఎక్కడంటే హైదరాబాద్, ఐఆర్డిఏ. అండ్ సిడ్బి అయితే లక్నోలో ఉంటుంది. సిడ్బి హెడ్ క్వార్టర్ ఎక్కడంటే లక్నో, ఉత్తరప్రదేశ్. హర్షవర్ధన్ అడ్రస్ ద సిఐ పబ్లిక్ హెల్త్ కాన్ఫరెన్స్. డాక్టర్ హర్షవర్ధన్ సిఐ ప్రజా ఆరోగ్య సదస్సులో ప్రసంగించారు. సి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. రీసెంట్గా దీనికి హెడ్ కూడా కోటక్ మహీంద్రా అపాయింట్ కావడం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఓకే, దీనికి ప్రజా ఆరోగ్య సదస్సులో ప్రసంగించడం జరిగింది. ఎవరంటే హర్షవర్ధన్. మీకు హర్షవర్ధన్ తెలిసిందే, ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బోర్డ్ చైర్మన్గా కూడా అపాయింట్ కావడం జరిగింది మన హర్షవర్ధన్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ మినిస్టర్ హర్షవర్ధన్. రీసెంట్గా హెల్త్ కేర్ వీక్. ఓకేనా, మనం ఏంటంటే హెల్త్ కేర్ వీక్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హెల్త్ కేర్ వీక్. దీంట్లో డిస్కషన్ చేసిన దాంట్లో ఇండియాలో టీబీని ఎప్పటిలోపు నిర్మూలించాలనుకుంటున్నారంటే 2025 లోపు టీబీని ఎలిమినేట్ చేయాలని డిస్కస్ చేయడం జరిగింది. ట్యూబరిక్యులోసిస్ అని టీబీ అంటుంటారు కదా, March 24 రేపు వేసుకుంటాం వరల్డ్ టీబీ డే, March 24. దీన్ని ఎప్పటిలోపు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారంటే 2025 లోపు ఇండియా నుంచి ఎలిమినేట్ చేయాలని ఈ సదస్సులో డిస్కస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రీసెంట్గా హెల్త్ కేర్ వీక్ అనేది కూడా కండక్ట్ చేయాలని హెల్త్ కేర్ వీక్ అనేది August 17 నుంచి August 21 వరకు హెల్త్ కేర్ వీక్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. లైక్ హెల్త్ గురించి క్యాంపెయిన్. దీని యొక్క థీమ్ కూడా ఉంది, రీడిఫైనింగ్ ద హెల్త్ కేర్ ఎకో సిస్టమ్. హెల్త్ కేర్ వీక్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది August 17 నుంచి August 21. దీని యొక్క థీమ్ ఏంటంటే రీడిఫైనింగ్ ద హెల్త్ కేర్, redefining the హెల్త్ కేర్ ఎకోసిస్టమ్. ఇలాంటివి అడగడానికి ఛాన్స్ ఉన్నది. ఓకేనా, రీడిఫైనింగ్ ద హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ అనేది కూడా దీని యొక్క థీమ్, హెల్త్ కేర్ వీక్ యొక్క థీమ్. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే మనం వరల్డ్ హెల్త్ డే April 7 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. April 7 రోజు వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది April 7, 1948లో స్టార్ట్ అయింది కాబట్టి అందుకే హెల్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే April 7. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? జెనీవా. UAE అండ్ ఇజ్రాయెల్ అగ్రీడ్ ఫర్ ద పీస్ అగ్రిమెంట్, నేమ్లీ అబ్రాహం అకార్డ్ అంటుంటారు. అబ్రాహం అకార్డ్ ఒప్పందం. UAE అగ్రీడ్ ఏంటంటే పీస్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నది. చాలా రోజుల నుంచి UAE అండ్ ఇజ్రాయెల్ మధ్యన బయలాటరల్ కానీ లేకపోతే దౌత్యపరమైన సంబంధాలు అనేది లేవు. రీసెంట్గా USA వీళ్ళ మధ్యన ఒక బ్రోకరిజం చేసి, ఓకేనా, వాళ్ళ మధ్యన ఒక బ్రోకరిజం చేసి రెండు కంట్రీల మధ్య దౌత్యపరమైన సంబంధాలను నెలకొల్పడం జరిగింది USA డొనాల్డ్ ట్రంప్. ఓకేనా, దేని మధ్యన అంటే UAE అండ్ ఇజ్రాయెల్ మధ్యన. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ MOUs కానీ దేంట్లో కోఆపరేషన్ చేసుకోవడం దాని మీద కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. లైక్ టెలికమ్యూనికేషన్ కానీ, హెల్త్ కానీ, టూరిజం కానీ, దీనిపైన వాళ్ళు హెల్ప్ చేసుకోవడానికి ఒప్పందాలు కూర్చుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం కోవిడ్-19కి సంబంధించిన విషయాలు కానీ లేకుంటే కోవిడ్-19 సంబంధించిన వ్యాక్సిన్ డెవలప్మెంట్లో రెండు దేశాలు పరస్పరం సహకారాన్ని అందించుకుంటాయి. వ్యాక్సిన్ డెవలప్మెంట్, కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా UAE ఇజ్రాయెల్ అనేది వాటి యొక్క సహకారాన్ని రెండు కంట్రీస్లు ఒకదానికొకటి సహకరించుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ అనేది పాలస్తీనాలో ఉన్న కొన్ని భూభాగాలను కూడా ఆక్యుపై చేయకుండా కొన్ని కండిషన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య చాలా రోజుల నుంచి ఇష్యూస్ అనేది ఉన్నది కాబట్టి కొన్ని పాలస్తీనాలో ఉన్న భూభాగాల్ని ఇజ్రాయెల్ అనేది ఆక్యుపై చేయొద్దు, స్వాధీనం చేయొద్దు, ఒక కబ్జా చేయొద్దు అని డిస్కస్ కూడా జరిగింది. దేని మధ్యన అంటే ఇజ్రాయెల్ అండ్ UAE. దీనికి బ్రోకరిజం చేసింది ఎవరంటే ఈ మనకేది డొనాల్డ్ ట్రంప్.
జార్ఖండ్ ఇంట్రడ్యూస్ ద న్యూ స్టేట్ లోగో ఎట్ రాంచ్. జార్ఖండ్కి అనేది స్టేట్ లోగో అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. దానిపైన లోగోలో సారనాథ్ ఉంటుంది, ఓకేనా, సత్యమేవ జయత్ ఉంటుంది. అండ్ ఆ లోగో పైన ఎలిఫెంట్ కూడా ఒక రింగ్, ఇలా రింగ్ ఉంటుంది. ఈ రింగ్ చుట్టూ ఎలిఫెంట్ బొమ్మ కూడా ఉంటుంది. ఎలిఫెంట్ అలా ఎందుకు ఎలిఫెంట్ బొమ్మ ఉన్నదంటే ఎలిఫెంట్ అనేది వాళ్ళ యొక్క స్టేట్ యొక్క స్టేట్ యానిమల్. జార్ఖండ్ యొక్క స్టేట్ యానిమల్ అంటే ఏదంటే యానిమల్, ఎలిఫెంట్ స్టేట్ యానిమల్ ఏంటంటే ఎలిఫెంట్. ఈ లోగో పైన చుట్టూరా ఎలిఫెంట్ బొమ్మ కూడా ఉంటుంది, సత్యమేవ జయతే అని కూడా ఉంటుంది బొమ్మ. అండ్ దేనికి ఏంటంటే ది రీసెంట్గా జార్ఖండ్ చీఫ్ మినిస్టర్స్ హేమంత్ సోరెన్ అనేది దీన్ని న్యూ లోగో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడంటే జార్ఖండ్ రాజధాని రాంచీలో లాంచ్ చేయడం జరిగింది. బెట్లా నేషనల్ పార్క్, ఒక బెట్లా నేషనల్ పార్క్ అనేది కూడా ఎక్కడ ఉంటుంది, బెట్లా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అంటే జార్ఖండ్లో ఉంటుంది. బెట్లా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్, హేమంత్ సోరెన్. అండ్ ద్రౌపది ముర్ము ఈజ్ ద గవర్నర్ ఆఫ్ దేనికి, జార్ఖండ్. ఫ్లిప్కార్ట్ సైన్ ఎంఓయూ విత్ ద ఐఐటి పాట్నా ఫర్ ద ఇండస్ట్రీ ఫోకస్డ్ ఆన్ రీసెర్చ్. రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి రంగాలలో పరిశోధనలు తోడ్పడడానికి ఫ్లిప్కార్ట్ ఇండియా అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి పాట్నాతో అవగాహన ఒప్పందం గురించింది. రేజ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ అనేది దానికి సంబంధించిన ఫ్లిప్కార్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మెషిన్ లెర్నింగ్ సంబంధించిన వంటి రంగాల్లో పరిశోధన చేయడానికి ఫ్లిప్కార్ట్ అనేది ఐఐటి పాట్నా అంటే బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా, అక్కడ ఐఐటి పాట్నా. దాంతో రీసెంట్గా మేము పోయి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరగడం జరిగింది. దేని గురించి అంటే మెయిన్గా రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అనేది కానీ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్లో కానీ పరిశోధన చేయడానికి దీన్ని అంటే ఎంఓయూ జరగడం జరిగింది. ఇక్కడ ఐఐటి పాట్నా అండ్ ఫ్లిప్కార్ట్ ఎంఓయూ. మనకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ ఉందంటే పాట్నాలో ఉంది. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ ఉంది, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే బీహార్, పాట్నా. రైట్, మనకు మిషన్ గ్రామ సచివాలయం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆగస్ట్ 20. ఈరోజు సెకండ్ క్లాస్ నడుస్తుంది. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే adda2%.com వెళ్ళి మిషన్ ఏపీ గ్రామ సచివాలయం సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మీరు ఆ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. అప్పుడు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించినందుకు మీకు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. 1999 ఉంది, 1094 వస్తుంది. ఇంకా adda2% యాప్లో బుక్ చేస్తే మీకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా ఆగస్ట్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని కొరకు adda2%.comకి వెళ్ళి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ 10 సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 చూపిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ యాక్టర్స్. రీసెంట్గా హైయెస్ట్ పేడ్ యాక్టర్ ఎవరు అనేది ఫోర్బ్స్ అనేది లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇండియన్ పర్సన్స్ ఒకటే ఒక పర్సన్ ఎవరంటే అక్షయ్ కుమార్ 6th పొజిషన్లో రావడం జరిగింది. అక్షయ్ కుమార్ ఆయన యొక్క సంపాదన ఎంత అంటే 48 ఓకేనా, $48 మిలియన్. ఈయన యొక్క సంపాదన $48.5 మిలియన్. ఫస్ట్ పొజిషన్ ఎవరికి వచ్చిందంటే డ్వాయిన్ జాన్సన్ వచ్చింది, ఒక వెజ్లర్, ఓకేనా, డ్వాయిన్ జాన్సన్. ఈయన వెజ్లర్, ఈయనకు ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది. DWA డ్వాయిన్ జాన్సన్ అనేది ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది. ఈయన వెజ్లర్, ఓకేనా. ఆయన సంపాదన ఏంటంటే $87.5 మిలియన్. $87.5 మిలియన్ ఎవరంటే డ్వాయిన్ జాన్సన్స్, ఓకేనా. రియాన్ రెనాల్డ్స్ అనేది సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది. ఫస్ట్ బట్ ఒకటే ఒక ఇండియన్ పర్సన్స్ అక్షయ్ కుమార్ 6th పొజిషన్ $48 మిలియన్ తోని. ఎక్కువ అంటే ఎండార్స్మెంట్ వేరే దాంతో వాళ్ళ ఒప్పందాల ద్వారా వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ని ప్రకారం చూస్తుంటే హైయెస్ట్ పేడ్ యాక్టర్ ఎవరంటే డ్వాయిన్ జాన్సన్. అండ్ 6th పొజిషన్ అయితే అక్షయ్ కుమార్. సత్యపాల్ మాలిక్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ది మేఘాలయ అండ్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ గివెన్ ద అడిషనల్ ఛార్జ్. మీకు తెలిసిందే గోవా యొక్క గవర్నర్ రీసెంట్గా మేఘాలయ తథాగత రాయండి, ఆయన యొక్క టర్మ్ అయిపోయింది. ఆయన ప్లేస్లో ఎవరు వచ్చిందంటే మేఘాలయ న్యూ గవర్నర్ సత్యపాల్ మాలిక్. అండ్ గోవా న్యూ అడిషనల్ ఛార్జ్ ఎవరు ఇచ్చిందంటే భగత్ సింగ్ కోశ్యారీ, ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నర్ ఉండి అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. యాక్చువల్గా గవర్నర్ టర్ము 5 years అంటుంటారు, అది 3 years ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు, లేకపోతే 10 years అని ఉండొచ్చు. యాక్చువల్గా ప్రెసిడెంట్ యొక్క
విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ అనేది పదవిలో కొనసాగుతుంటాడు. యాక్చువల్గా 5 ఇయర్స్ ఆయన పదవి కాలం. 5 ఇయర్స్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గవర్నమెంట్ పైన డిసెండ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి మోర్ దెన్ 5 ఇయర్స్. ఇప్పుడు ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నాడు. నరసింహన్ అప్పుడు దగ్గర దగ్గర 12 ఇయర్స్ వరకు చేసిండు మనకు. ఉమ్మడి రాష్ట్రంలో వర్క్ చేసిండు. మళ్ళా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా వర్క్ చేయడం జరిగింది కదా. ఎవరు? రెండు రాష్ట్రాల గవర్నర్గా కూడా వర్క్ చేసిండు. ఎవరు? నరసింహన్. ప్రీవియస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉండే మళ్ళీ విడిపోయిన తర్వాత కూడా నరసింహన్ మోర్ దెన్ 5 ఇయర్స్ కూడా, అంటే గవర్నమెంట్ యొక్క ప్రెసిడెంట్ విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ అనేది ఆయన యొక్క పదవిలో కొనసాగడం జరుగుతుంది. సౌమ్య స్వామినాథన్ హానర్డ్ విత్ ద తమిళనాడు సీఎం స్పెషల్ అవార్డ్. సౌమ్య స్వామినాథన్ అనే ఆమె ఏంటంటే డబ్ల్యూహెచ్ఓలో ఒక సైంటిస్ట్. తమిళనాడులో కోవిడ్-19 అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఆమె యొక్క అమూల్యమైన సలహాలను తమిళనాడు గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు కోవిడ్ని కరోనా వైరస్ని కంట్రోల్ చేయడం జరిగింది. అందుకే తమిళనాడు సీఎం అనేది ఎడప్పాడి పళనిస్వామి రీసెంట్గా సౌమ్య స్వామినాథన్కు ఏం అవార్డు ఇవ్వడం జరిగిందంటే తమిళనాడు సీఎం స్పెషల్ అవార్డు అనేది అనౌన్స్ జరిగింది. ఎవరికి? సౌమ్య స్వామినాథన్. రాకేష్ అస్థానా ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది బార్డర్ సెక్యూరిటీ పోస్ట్. ఇంతకు ముందుకు తెలిసిందే ఈయనకు 2018లో సిబిఐ చీఫ్గా ఉండే. తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన సిబిఐ చీఫ్ నుంచి కొన్ని అవకతవకలు జరిగిన ఉద్దేశంతో ఏంటంటే ఆరోపణలు రావడం జరిగింది, అవినీతి ఆరోపణలు. తర్వాత ఈయన సిబిఐ చీఫ్ నుంచి తీసేసి ఇప్పటి వరకు కొద్దిగా హోల్డ్లో పెట్టడం జరిగింది. రీసెంట్గా ఈయనని రాకేష్ అస్థానాని దేనిగా అపాయింట్ చేయడం జరిగింది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ అంటుంటారు కదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది డిసెంబర్ 1, 1965లో స్టార్ట్ అయింది. ఎందుకంటే మన బార్డర్ని రక్షించడానికి. 1962 ఇండియా చైనా వార్ జరిగింది. 1965 ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఆ రెండు వార్లను ఉద్దేశించుకొని ఇండియా యొక్క బార్డర్ని బలోపేతం చేయడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది డిసెంబర్ 1, 1965లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డిసెంబర్ 1ని మనం బార్డర్ బిఎస్పీ డేగా కూడా సెలబ్రేట్ కూడా జరుగుతుంది. రాకేష్ అస్థానా ప్రీవియస్ సిబిఐ చీఫ్గా వర్క్ చేసిండు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. ప్రజెంట్ చీఫ్ ఎవరంటే రిషి కుమార్. ఇప్పుడు మీకు తెలిసిందే సిబిఐ చీఫ్. ఓకేనా? సిబిఐ చీఫ్ ఎవరంటే రిషి కుమార్ శుక్లా అనేది సిబిఐ చీఫ్గా వర్క్ చేస్తుండు. ఇంతకుముందు అలోక్ వర్మ, నాగేశ్వరరావు, రాకేష్ అస్థానా డిఫరెంట్ పర్సన్స్ వర్క్ చేసిండు సిబిఐ చీఫ్గా. ఇప్పుడు కొత్త ఎవరంటే రిషి కుమార్ శుక్లా ఈజ్ ద చీఫ్ ఆఫ్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. DBS Bank India Limited appointed the Prashant Joshi as a MD and head of the national distributions. ఓకేనా? ఇక్కడ చూడండి, DBS బ్యాంక్ అనేది ఇండియా లిమిటెడ్ అపాయింటెడ్. ఓకేనా? ఇండియాలో దీని యొక్క వ్యాపారాన్ని కొనసాగించడానికి డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ అనేది నేమ్తోని బ్యాంకింగ్ సర్వీస్ స్టార్ట్ చేసింది. యాక్చువల్గా దీని హెడ్ క్వార్టర్ సింగపూర్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే సింగపూర్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సింగపూర్. యాక్చువల్గా దాని యొక్క హెడ్ చైర్మన్ ఎవరంటే పీటర్ సా అంటుంటే పీటర్ సా దీని యొక్క హెడ్. అండ్ దీని యొక్క సిఇఓ ఎవరంటే పీయూష్ గుప్తా. బట్ ఇండియాలో డిబిఎస్ బ్యాంక్ ఇండియా దీని యొక్క సిఇఓ ఎవరంటే డిబిఎస్ బ్యాంక్ ఇండియాల యొక్క దీని యొక్క ఆపరేషన్స్ చూసుకోవడానికి సిఇఓ ఎవరంటే సిరోజిత్ షోమ్. ఇండియాలో దీని యొక్క ఆపరేషన్స్ చూసుకోవడానికి సిరోజిత్ షోమ్ అనే ఒక వ్యక్తిని సిఇఓగా అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని యొక్క డిబిఎస్ యొక్క సిఇఓ సింగపూర్ బేస్డ్ అయితే పీయూష్ గుప్తా, ఇండియా అయితే సిరోజిత్ షోమ్. ఇండియాలో ఎండి డిబిఎస్ బ్యాంక్ యొక్క ఎండి ఎవరంటే ప్రశాంత్ జోషి. వన్ ఆఫ్ ది ఎండి ప్రశాంత్ జోషి రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. డిబిఎస్ అంటే డెవలప్డ్ బ్యాంక్ ఆఫ్ ది సింగపూర్ అంటుంటారు, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ది సింగపూర్. సింగపూర్ మెయిన్ బ్రాంచ్ యొక్క చైర్మన్ అయితే పీటర్ షా, సిఇఓ అయితే పీయూష్ గుప్తా. ఇండియాకి అయితే ఎండి సురోజిత్, సిఇఓ అయితే సురోజిత్ సోమ్, ఎండి అయితే ఎవరు? ప్రశాంత్ జోషి. క్రికెటర్ రోహిత్ శర్మ అపాయింటెడ్ యాజ్ ద ఓక్లే బ్రాండ్ అంబాసిడర్ ఇన్ ఇండియా. ఈ ఓక్లే అనేది స్పెక్టికల్స్కి సంబంధించింది. ఓకేనా? స్పెక్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది, స్పెక్టికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుంది. కళ్ళద్దాలు అంటుంటారు కదా, కళ్ళద్దాలు ఓక్లే కళ్ళద్దాలు ఉంటాయి. దానికి బ్రాండ్ అంబాసిడర్గా 2 ఇయర్స్ వరకు, దీనికి 2 ఇయర్స్ వరకు ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఎవరంటే రోహిత్ శర్మ, ద ఇండియన్ వైస్ కెప్టెన్. ఓకేనా? వైస్ కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. ఇంతకుముందు యువరాజ్ సింగ్ అండ్ విరాట్ కోహ్లీ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు రోహిత్ శర్మని 2 ఇయర్స్ టర్మ్ వరకు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరంటే రోహిత్ శర్మ.
నితిన్ గడ్కరీ లాంచ్డ్ ద వేద్ కృషి డాట్ కామ్ అనేది లాంచ్ చేసిండు. దేని కొరకంటే ఇది యాక్చువల్గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఫామ్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా కన్జ్యూమర్కి అమ్ముకోవడానికి వేద్ కృషి డాట్ కామ్ అనేది ఇది ఒక కంపెనీ ఎక్కడంటే నాగ్పూర్లో వర్క్ చేస్తుంటుంది. ఆర్గానిక్ ఫామ్కి సంబంధించిన రైతులు ఒక్కొక్క ప్లాట్ఫామ్ అన్నట్టు ఒక విధి కృషి.com అనేది కన్జ్యూమర్స్కు ఫార్మర్స్కు మధ్యన ఒక ప్లాట్ఫామ్, కన్జ్యూమర్ ఒక కొనే వ్యక్తులకు అమ్మే వ్యక్తులకు మధ్యన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి వేదకృషి.com అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఫార్మర్స్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని పొందుపరచడం జరుగుతుంటుంది. ఆ డీటెయిల్స్ అనేది కన్జ్యూమర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో ఆ కన్జ్యూమర్స్ అనేది ఆ డీటెయిల్స్ అనేది వేదకృషి.com నుంచి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఏముంటాయంటే ఓన్లీ ఆర్గానిక్ సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే పొందుపరచడం జరుగుతుంది. కన్జ్యూమర్ దాని నుంచి ఆ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ కొరకు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ వేదకృషి. నితిన్ గడ్కరీ కాన్స్టిట్యున్సీ ఎక్కడంటే నాగ్పూర్. నితిన్ గడ్కరీ కాన్స్టిట్యున్సీ ఎక్కడంటే నాగ్పూర్. ఎంఎస్ఎంఈ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ది ఈయన ఎంఎస్ఎంఈ మినిస్టర్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ మినిస్టర్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఎవరంటే నితిన్ గడ్కరీ. ఇంగ్లాండ్ క్రికెటర్ లారా మార్స్ అనౌన్స్ ద రిటైర్మెంట్. లారా మార్స్ అనేది ఇంగ్లాండ్ క్రికెటర్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. లారా మార్స్ ఈయన ఇంగ్లాండ్ క్రికెటర్, లేడీ క్రికెటర్. యాక్చువల్గా ఈమె ఓడిఐ ఇంగ్లాండ్ అనేది ఓడిఐ 2019లో ఇంగ్లాండ్ అనేది ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈమె ఒక వన్ ఆఫ్ ది క్రికెటర్. అండ్ టీ20 వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ 2019లో ఇంగ్లాండ్ 2009లో ఇంగ్లాండ్ గెలిచినప్పుడు కూడా ఈమె ఆ క్రికెట్ టీంలో ఒక భాగస్వామి. ఎవరంటే ఇంగ్లాండ్ క్రికెటర్ లారా మార్ష్. అండ్ ఈమె దగ్గర ఏంటంటే ఒక 9 టెస్ట్ ఆడి ఉంటుంది, 9 టెస్ట్ మ్యాచ్ ఆడి ఉంటుంది. అండ్ 101 ఓడిఐ మ్యాచెస్ ఆడి ఉంటుంది. 103 ఓడిఐ మ్యాచెస్ అండ్ 67 టీ20 మ్యాచ్లు ఆడడం జరిగింది. 33 ఏజ్లో ఈమె రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇంగ్లాండ్ క్రికెటర్ లారా మార్స్ అనౌన్స్మెంట్స్ రిటైర్డ్. ఇంకా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు 2009 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 2009లో ఈమె ఒక క్రికెట్ టీంలో బాగా సామ్యం ఉండే. ఎవరంటే లారా మార్స్. హిందుస్థాన్ క్లాసికల్ వోకలిస్ట్ అండ్ పద్మభూషణ్ అవార్డీ పండిత్ జస్రాజ్ పాస్డ్ అవే. హిందుస్థాన్ క్లాసికల్ వోకలిస్ట్ అండ్ పద్మ అవార్డీ పండిత్ జస్రాజ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన హర్యానాకు సంబంధించిన వ్యక్తి. యాక్చువల్గా పద్మ అవార్డ్ అనేది దీనికి 3 అవార్డ్స్ వచ్చినాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్. ఈయనకు పద్మశ్రీ ఎప్పుడు వచ్చిందంటే 1975లో వచ్చింది. పద్మభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే 1990లో రావడం జరిగింది. అండ్ పద్మవిభూషణ్ కూడా అవార్డు రావడం జరిగింది. పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే 2000లో రావడం జరిగింది. పద్మశ్రీ 1975, పద్మభూషణ్ 1990, పద్మవిభూషణ్ 2000. ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్డ్ అవార్డ్ ఇన్ ఇండియా భారత్ రత్న తర్వాత సెకండ్ పొజిషన్ ఏంటంటే పద్మవిభూషణ్, థర్డ్ పొజిషన్ పద్మభూషణ్, ఫోర్త్ పొజిషన్ పద్మశ్రీ. ఇవి ఏంటంటే గౌరవ పురస్కారాలు, అత్యున్నత గౌరవ పురస్కారం భారతదేశంలో అందించేది. ఫస్ట్ అత్యున్నత పురస్కారం భారతరత్న, సెకండ్ అయితే పద్మవిభూషణ్, థర్డ్ అయితే పద్మభూషణ్, పద్మశ్రీ ఫోర్త్ పొజిషన్స్. అలా దాంతోపాటు సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. నాకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. 1987లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అండ్ 2010 ఏంటంటే సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డ్. 1987లో సాహిత్య అకాడమీ అవార్డ్. 2010లో ఏంటంటే ఫెలోషిప్ అవార్డు రావడం జరిగింది. ఏ ఫెలోషిప్ అంటే సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు రావడం జరిగింది 2010లో. అండ్ 2013లో భీమ్సేన్ జోషి మ్యూజిక్ లైఫ్ టైమ్ అవార్డు రావడం జరిగింది. భీమ్సేన్ జోషి మ్యూజిక్ లైఫ్ టైమ్ అవార్డు కూడా రావడం జరిగింది. భీమ్సేన్ జోషి మ్యూజిక్ లైఫ్ టైమ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఎవరికంటే హిందుస్థాన్ క్లాసికల్ వోకలిస్ట్ పండిత్ జస్రాజ్. బ్రిటిష్ టెన్నిస్ గ్రేట్ ఆంజెలా బుక్స్టాన్స్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 85. టెన్నిస్ ప్లేయర్ అనేది రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈమె డబుల్స్లో
ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ ఓపెన్ కూడా రావడం జరిగింది. డబుల్స్ ఉంటుంది కదా, టెన్నిస్ డబుల్స్లో విన్నర్ ఏదంటే 1956లో జరిగిన టెన్నిస్ డబుల్స్లో లైక్ ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్స్ అండ్ వింబుల్డన్లో ఈమె డబుల్స్లో వన్ ఆఫ్ ది విన్నర్, డబుల్స్లో వన్ ఆఫ్ ది విన్నర్లో ఒక పార్ట్ ఎవరంటే బ్రిటిష్ టెన్నిస్ యాంజెలా బుక్స్టన్. ఈమె టెన్నిస్ హెడ్ క్వార్టర్ మీకు తెలిసిందే లండన్ ఉంటుంది. టెన్నిస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటాయంటే లండన్ ఉంటుంది. టెన్నిస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ లండన్. ఈమె కొన్ని బుక్స్ కూడా రావడం జరిగింది. ట్యాకిల్ టెన్నిస్ దిస్ వే అని ఈమె కొన్ని బుక్స్ రాసింది. ట్యాకిల్ టెన్నిస్ దిస్ వే, ట్యాకిల్ టెన్నిస్ దిస్ వే అనే ఒక బుక్ రాయడం జరిగింది. అండ్ స్టార్టింగ్ టెన్నిస్ అనే ఒక బుక్ కూడా రాయడం జరిగింది. స్టార్టింగ్ టెన్నిస్ అనే బుక్ రాయడం జరిగింది. విన్నింగ్ టెన్నిస్ అనే ఒక బుక్ కూడా రాసింది. అండ్ డబుల్ టాక్టిక్స్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ట్యాకిల్ ద టెన్నిస్ దిస్ వే, స్టార్టింగ్ టెన్నిస్, విన్నింగ్ టెన్నిస్ అండ్ డబుల్ టాక్టిక్స్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. ఎవరంటే బుక్స్టాన్. ఇన్వెంటర్ ఆఫ్ పిక్సెల్, కంప్యూటర్ సైంటిస్ట్ అండ్ రస్సెల్ కిర్క్ పాస్డ్ అవే. ఓకే, ఇన్వెంటర్ ఆఫ్ ది పిక్సెల్ అంటుంటే మనం కంప్యూటర్ వాడే పిక్సెల్ ఉంటుంది కదా, డాట్ అని ఉంటుంది. దాన్ని ఇన్వెంట్ చేసింది ఎవరంటే ఈయననే ఎవరు, రస్సెల్ కిర్క్, యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి. కంప్యూటర్ యొక్క స్క్రీన్ని కూడా ఇన్వెంట్ చేసింది ఎవరంటే ఈయననే, ఎవరంటే రస్సెల్ కిర్క్. రీసెంట్లీ అయిన పాస్ జరిగింది. ఫస్ట్ డిజిటల్ ఫోటోని స్కాన్ చేసిన వ్యక్తి కూడా ఈయననే. ఫస్ట్ డిజిటల్గా ఫోటోని స్కాన్ చేసిన వ్యక్తి కూడా ఈయననే. ఎవరంటే రస్సెల్ కిర్క్. రీసెంట్గా యుఎస్ సంబంధించే వ్యక్తి చనిపోవడం జరిగింది. అనిల్ ముఖ్యం, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, గెట్స్ ద 6 months ఎక్స్టెన్షన్స్. రీసెంట్గా అనిల్ ముఖ్యం అనేది గుజరాత్ యొక్క చీఫ్ సెక్రటరీ 6 నెలల ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నేను ఎక్స్టెన్షన్ ఎప్పటి నుంచి వర్తిస్తుంది అంటే September 1 నుంచి February 28, 2021కి వరకు ఈయన యొక్క ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం జరిగింది. 6 months ఎక్స్టెన్షన్ ఎప్పటి వరకు ఉంటాడంటే మళ్ళీ గుజరాత్ యొక్క చీఫ్ సెక్రటరీగా February 28, 2021 వరకు కొనసాగుతుంటాడు. ఎవరంటే అనిల్ ముఖ్యం. గుజరాత్ నేమ్స్ ద టూ ఫ్లైఓవర్ ఆఫ్ అహ్మదాబాద్ ఆఫ్టర్ లేట్ అరుణ్ జైట్లీ అండ్ సుష్మా స్వరాజ్. రీసెంట్గా గుజరాత్ అనేది 2 ఫ్లైఓవర్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా చనిపోయిన అరుణ్ జైట్లీ కానీ లేకుంటే సుష్మా స్వరాజ్ అలా పేరుతోని రీసెంట్గా కొన్ని ఫ్లైఓవర్ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ నేమ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్కిల్. ఓకేనా, గుజరాత్లో ఉన్న ఒక ఇన్కమ్ ట్యాక్స్ సర్కిల్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ సర్కిల్ అంటుంటారు. ఆ సర్కిల్ ఫ్లైఓవర్ నేమ్కి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్లైఓవర్ సర్కిల్ నేమ్ ఇస్ చేంజ్ యాస్ అరుణ్ జైట్లీ ఫ్లైఓవర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అంజలి క్రాస్ రోడ్ అని ఉంటుంది. అంజలి క్రాస్ రోడ్ ఫ్లైఓవర్, అంజలి క్రాస్ ఫ్లైఓవర్ నేమ్ దేనికి చేంజ్ చేసిందంటే సుష్మా స్వరాజ్. ఇన్కమ్ ట్యాక్స్ సర్కిల్ ఫ్లైఓవర్ నేమ్ ఇస్ చేంజ్ యాస్ అరుణ్ జైట్లీ. అంజలి క్రాస్ ఫ్లైఓవర్ నేమ్ దేనికి చేంజ్ చేసిందంటే సుష్మా స్వరాజ్. ఇవి ఎక్కడంటే గుజరాత్. రీసెంట్గా రైల్వే బ్రిడ్జి, గుజరాత్లో యొక్క అహ్మదాబాద్లో ఉన్న రైల్వే బ్రిడ్జి కూడా నేమ్ చేంజ్ చేసిండు. ఆత్మ నిర్భర్ రైల్వే బ్రిడ్జిగా నేమ్ చేయడం జరిగింది. గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో ఉన్న రైల్వే బ్రిడ్జి పేరు కూడా ఆత్మ నిర్భర్ రైల్వే బ్రిడ్జిగా చేంజ్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా బాపు నగర్ ఫ్లైఓవర్ అనేది ఉంటుంది గుజరాత్లో. బాపు నగర్ ఫ్లైఓవర్ దాన్ని దేనిగా చేంజ్ చేసిందంటే మహాప్రతాప్ ఫ్లైఓవర్గా చేంజ్ చేసిండు. బాపు నగర్ ఫ్లైఓవర్ నేమ్ ఈ చేంజెస్ మహాప్రతాప్ ఫ్లైఓవర్. ఇంకొక ఫ్లైఓవర్ కూడా ఉంటుంది అట్కేశ్వర్ ఫ్లైఓవర్ కూడా నేమ్ కూడా చేంజ్ చేసింది. దేనికంటే ఛత్రపతి శివాజీ ఫ్లైఓవర్గా చేంజ్ చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ అట్కేశ్వర్ ఫ్లైఓవర్ ఇవన్నీ గుజరాత్లో అయ్యాయి. ఓకేనా, గుజరాత్లో అట్కేశ్వర్ ఫ్లైఓవర్ నేమ్ చేంజ్ చేసిందంటే ఛత్రపతి శివాజీ. ఇన్కమ్ ట్యాక్స్ సర్కిల్ ఫ్లైఓవర్ నేమ్ చేంజ్ చేసినంటే అరుణ్ జైట్లీ. అంజలి క్రాస్ ఫ్లైఓవర్ నేమ్ ఏంటంటే సుష్మా స్వరాజ్ ఫ్లైఓవర్.
అండ్ బాపు నగర్ ఫ్లైఓవర్ ఏంటంటే మహాప్రతాప్ ఫ్లైఓవర్గా చేంజ్ చేసిండు. అట్కేశ్వర్ ఫ్లైఓవర్ నేమ్ ఏంటంటే ఛత్రపతి శివాజీ ఫ్లైఓవర్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అండ్ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, ఆ రైల్వే బ్రిడ్జ్ పేరు కూడా చేంజ్ చేసిందంటే ఆత్మ నిర్భర్ ఫ్లైఓవర్ నేమ్గా చేంజ్ చేయడం జరిగింది. ఇవి గుజరాత్లో కొన్ని నేమ్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ. గుజరాత్ మొన్న మీకు కొన్ని పార్క్స్ కూడా చెప్పడం జరిగింది. గుజరాత్లో ఉన్న పార్క్స్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ కానీ, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ కానీ, మెరైన్ నేషనల్ పార్క్ కానీ, బ్లాక్ బక్ కానీ, మెరైన్ కానీ, గల్ఫ్ ఆఫ్ కచ్ కానీ, బ్లాక్ బక్ కానీ, లేకుంటే మెరైన్ కానీ, గల్ఫ్ ఆఫ్ కచ్ కానీ, లేకుంటే వన్స్దా ఇవన్నీ నేషనల్ పార్క్. బ్లాక్ బక్, మెరైన్, గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ వన్స్దా. ద నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఎక్కడంటే గుజరాత్ గిర్ నేషనల్ పార్క్. మీకు అందరికీ తెలిసిందే గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద గుజరాత్. గిర్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. బాహుబలి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అడ్డా 2% ఆర్కెంకి వెళ్ళి బాహుబలి అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్యాపిటల్ Y217 పంపిస్తే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. దీని కొరకు అడ్డా 2% వెళ్ళి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మీరు పర్చేస్ చేసే ముందు నేము అండ్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే మీకు డిస్కౌంట్ కొరకు ఒక కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 చూపిస్తే మీకు డిస్కౌంట్ రూపంలో 1094 రావడం జరుగుతుంది. ఎప్పుడంటే యూ యూజ్ ద క్యాపిటల్ Y217 కోడ్ చూపిస్తే డిస్కౌంట్ వస్తుంది. ఈ ఏపీ గ్రామ సచివాలయం కూడా స్టార్ట్ అవుతుంది ఈరోజు సెకండ్ డే. అండ్ దీని కొరకు అడ్డా 2% వెళ్ళి మిషన్ ఏపీ గ్రామ సచివాలయం సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మీరు పర్చేస్ చేసే ముందు నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 చూపిస్తే మీకు ఈ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మీ ఏపీ గ్రామ సచివాలయం జాయిన్ అయ్యి మీ యొక్క సచివాలయం జాబ్ని మీరు తొందరగా జాబ్ని కొట్టుకుంటారని ఆశిస్తున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అడ్డా 247 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్ కింద. ఓకే. అండ్ ఏదన్నా అడ్డా 247 ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా క్యాపిటల్ Y217 కోడ్ అనేది ఉపయోగించండి. థ్యాంక్ యూ.